అనకాపల్లి పట్టణం నడిబొట్టున 100 కోట్ల విలువైనటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూమిని మీరు నియమించిన అధికారులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తుంటే మీ సనాతన ధర్మం ఎక్కడుంది? ఇదేనా మీకు దేవాలయ పట్ల హిందువుల మనోభావాల పట్ల ఉన్న శ్రద్ధ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. అనకాపల్లి చరిత్రలో లేని విధంగా ఇక్కడ అడిగేవాడు ఎవడూ లేడు, ఏ భూమైనా కైంకర్యం చేసుకోవచ్చు అనే ఆలోచనతో దూరి కామమ్మ మరియు సూరన్న ఇద్దరు వ్యక్తులు 26 జనవరి 1915లో 2 ఎకరాల 49 సెంట్ల భూమిని వారు ఒక సత్రం కింద ఏర్పాటు చేసి ఆ సత్రం ద్వారా ఈ ప్రాంతంలో పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం ఆ సత్రాన్ని ఏర్పాటు చేసి ఆ భూమిని డైరెక్ట్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ 463 1915 కింద ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పడం జరిగింది. అది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి దఖలపడింది. ధర్మాదాయ శాఖ సంబంధించిన భూములు లిస్టులో కూడా అయితే సర్వే నెంబర్ 1539/5 ఉన్నటువంటి 2 ఎకరాల 49 సెంట్ల భూమిని డాక్యుమెంట్ నెంబర్ 463/2019లో ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ భూమి ఎండోమెంట్ రికార్డ్స్ లో కూడా అది సత్రం భూమి అని చెప్పి నమోదు చేసింది. ఎకరా 38 సెంట్ల భూమి బెల్లం మార్కెట్ నిర్మాణం చేసినప్పుడు ఆ బెల్లం మార్కెట్ వారు తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ వారు తీసుకోవడం జరిగింది. మిగిలిన 100 ఎకరా 11 సెంట్ల భూమి ఆ గోవన్ అనుకుని రోడ్డు వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇంకా భూమి వారి దయ్యి ఉంటే మరి ఆ రోజు మార్కెట్ యార్డ్ కోసం భూమి సేకరణ చేసినప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు వీరికేమి ఇచ్చారా? మరి ఎకరా 38 సెంట్లకు భూమికి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఆ రోజు ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ భూమికి డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. అంతేకాదు దేవాదాయ శాఖకు చెందిన భూములు కొన్ని వేల ఎకరాల భూములు మన జిల్లాలో కూడా ఉన్నాయి. ఎక్కడున్న రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ చట్టం ఏం చెప్తుందంటే పూర్వం కౌలుకి ఇచ్చేవారు. ఈ భూమి కూడా వారు ఇచ్చింది కూడా ఆ భూమి మీద వచ్చిన ఆదాయం, ఆ ఆదాయం ద్వారా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన దాతలు ఎవరు కూడా వ్యవసాయాలు చేయరు. ఆ భూమిని ఎండోమెంట్ వారు గతంలో లీజుకి ఇచ్చేవారు, కౌలుకి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ పాలసీలు మారిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి యాక్షన్ పెడుతున్నారు. ఎవరి 3 years దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కూడా కౌలుకి ఇచ్చి జీవితకాలం ఉండడానికి లేదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పేపర్లో ప్రకటిస్తారు. దాంట్లో ఎవరైతే మాకు ఈ 3 సంవత్సరాల కౌలుకు కావాలంటే వారు ఆ బిడ్లో పాల్గొంటారు. ఆ గ్రామంలో చాటింపు వేసి చాటింపు గ్రామం మధ్యలో పెట్టి వేస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఉన్నటువంటి విధానం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కౌలు రైతుగా అప్పుడు కౌలుదారుగా ఆ రోజుల్లో కౌలుదారుగా సూరప్పారావు అని కాండ్రేగ సూరప్పారావు అతను ఆ రోజుల్లో కౌలు చేసుకున్నారు. ఆ భూమిని కౌలు చేసుకున్న వ్యక్తి భూమికి యజమాని ఏ రకంగా అవుతారు? కనీసం రెవెన్యూ అధికారికి బుద్ధి లేదా, చిత్తశుద్ధి లేదా? మీరు డబ్బుకు ఆశపడి ఏదైనా చేసేస్తారా? జిల్లా కలెక్టర్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చకచక దీని ఫైళ్లు కదిలిపోయి 2016లో పెట్టిన అప్లికేషన్ ఇప్పుడు తీయడం ఏంటి? 2016లో ఒకసారి అప్లికేషన్ పెడితే అప్పుడు అధికారులు దాన్ని రిజెక్ట్ చేశారు. ఇది ఎండోమెంట్ స్థలం అని. ప్రభుత్వంలో కూడా దాన్ని అప్లికేషన్ పెడితే ఇది ఎండోమెంట్ స్థలం అని చెప్పి రిజెక్ట్ చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి సామాన్యుడు ఒక బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఎంఆర్ఓ 15 రోజులు పడుతుంది. కోట్ల రూపాయలు విలువైన భూమి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్, కలెక్టర్ గారు అర్జీనేమో ఎంఆర్ఓ గారికి పంపించడం, ఎంఆర్ఓ గారు వారం రోజుల్లో ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు వారం రోజుల్లోనే కలెక్టర్ గారు పంపించడం, జేసీ గారు సెలవులో ఉండడం, జేసీ గారిని బైపాస్ చేసి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చేయడం 22A డిలేషన్ చేస్తాం. మీరు ఆ భూమిలోకి వెళ్ళి బోర్డులు పెట్టడం అవసరం లేదా?
ఆ భూమిని మీరు స్వాధీనించేసుకునే అవసరం లేదా? కౌలుదారికి ఎన్ని సంవత్సరాలకి ఇదేమో 99 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ రాశారా మీరు? ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎండోమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరి ప్రమేయం ఉంది కాబట్టే వారిని వారు రక్షించుకోవడం కోసం ఈరోజు ర్యాలీలు చేస్తున్నారు. దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారి దాకా అందరూ సంతకాలు పెట్టారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం. ఇది అనకాపల్లి ప్రజలు గమనించమని కోరుతున్నాం. అనకాపల్లి నడుబొడ్డున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిని, కన్యకా పరమేశ్వర తాలూకు భూమిని, ఆర్య వయసులకు సంబంధించిన భూమిని మీరు ఏదైతే ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టాలని చూస్తున్నారో దానిపై ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఈసరికైనా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు ముందుకు వచ్చి దీనిపై మేము విచారణ ఆదేశించాం. ఇది ఎండోమెంట్ లో మళ్ళీ పెట్టాం. మీరు పెట్టాల్సిన ఆల్రెడీ ఎండోమెంట్ లో ఉంది. మీరు రెవెన్యూ వారు ఆర్డీఓ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేయండి. ఈ స్థలం ఎండోమెంట్ లోనే ఉంది, కానీ ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలి. ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, కింద స్థాయి అధికారి ప్రొసీడింగ్స్ ని రద్దు చేయాలి. ఎబిఎన్స్ లో పెట్టాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు, జిల్లా నాయకత్వం అంతా కూడా, జిల్లాలో ఉండే మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి భరత్ కుమార్ గారి నాయకత్వంలో, అనకాపల్లి భరత్ కుమార్ గారి నాయకత్వంలో రేపు స్థల పరిశీలనకి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు అదే సత్రం సంబంధించిన అదే ధూళి కామమ్మ వేరే భూమి కూడా ఇక్కడ డొనేట్ చేసి ఉంది. ఆ భూమి కూడా ఎక్కడుందో మీకు రేపు అన్ని ఒకేసారి చూపిస్తే మీకు విజువల్స్ బాగోవు కాబట్టి ఆ భూమిని కూడా రేపు మీకు చూపించబోతున్నాం. అదొక 50 కోట్ల రూపాయల భూమి, దాన్ని కూడా స్కెచ్ చేశారు. ఆ భూమిని కూడా రేపు మీడియా ముందుకు మేము చూపించబోతున్నాం. తప్పనిసరిగా మీడియా మిత్రులందరినీ కూడా మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం. ఒక దేవుడికి సంబంధించిన ఆస్తిని 111 సంవత్సరాల క్రితం ఒక సమాజం కోసం, పేదవారి కోసం ఒక దేవాలయానికి డొనేట్ చేసిన భూమిని కొంతమంది వ్యక్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అధికారుల సహకారంతో దాన్ని అడ్డుకట్ట వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము చేస్తున్న పోరాటానికి మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ భూమి 22A లేదు. ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారంగా 22C ఉంది. ప్రభుత్వ భూములు 22A, B, C, D అని 4 విభాగాలుగా విడదీస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూములు సి కింద పరిగణలోకి వస్తాయి. 22C ఉన్నటువంటి దేవాదాయ భూమికి 22A కింద మీరు ఏ రకంగా డిలేషన్ చేస్తారు? ఏ రకంగా ఎంఆర్ఓ రికమెండ్ చేస్తాడు? ఏ రకంగా ఆర్డీఓ రికమెండ్ చేస్తాడు? ఏ రకంగా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇస్తారు? కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని జిల్లా రిజిస్టర్ ఏ రకంగా ప్రొసీడింగ్ లిఫ్ట్ చేసి ఆ జిరాతీ ల్యాండ్ కింద చూపిస్తారు? లేని ఓనర్ని ఇక మీరు 1Bలో ఖాతాల్లో వాళ్ళ పేర్లు సూరప్పల చనిపోతే లీగల్ కింద వారి భార్యని తీసుకొచ్చి మీరు 1B ఇచ్చేస్తారా? 1B ఇచ్చేసిన తర్వాత ఆ 1B ద్వారా మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడమా చేంజ్కి? ఇదంతా అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దల సహకారంతో జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ పెద్దలు కలిపి కుమ్మక్కయ్యి అనకాపల్లి నడిబడిన 100 కోట్ల భూమిని కొట్టేయడానికి ఇచ్చిన ప్లాన్ ఇది. ఈ రోజుకి వచ్చి ఒక పెద్ద స్థాయి ఆరోపణ జరిగింది. ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరేం చేయాలి? జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టిన తప్పనో, లేదా జరగలేదనో, లేదంటే పొరపాటు జరిగింది అది సవరణ చేస్తున్నామని చెప్పాలి. అది కూడా ర్యాలీలు చేయడం ఏంటి? ఎక్కడ ర్యాలీలు చేశారు ఒక ఆరోపణలు వచ్చినప్పుడు? ఈ ప్రభుత్వ అధికారులు సిద్ధశుద్ధుంటే మళ్ళీ 20TA అని మేము ఆపేసామని చెప్పి మీ పత్రిక ద్వారా కొన్ని దగ్గర చెప్పడం జరిగింది. లేని అధికారాలు మీరు ఇచ్చేయడం ఏంటి? మీరు ఆపేయడం ఏంటి? సరే ఆపిందని మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు కూడా అమలు కాలేదు. మీరు రికార్డ్ చెక్ చేయండి, ఆ 1B చెక్ చేయండి. 1Bలో ఆల్ పేర్లు వస్తున్నాయి. జిరాతీ ల్యాండ్ కలెక్టర్ గారు ఇచ్చిన 20TA ప్రకారంగా ఇది జిరాతీ ల్యాండ్ హక్కుదారులుగా వాళ్ళు పరిగణిస్తూ కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. ఆర్డర్లు ఎబిఎన్సీలో పెట్టడం లేదా సంబంధిత అధికారులు సరే కలెక్టర్ గారు మాకు తెలియదు, కింద నుంచి ఫైల్ వచ్చాయి, కలెక్టర్ గారు పెట్టేశారు, చూసుకోలేదు అనుకుంటే మీరు కింద స్థాయి అధికారి మీద చర్య తీసుకోవాలి. ఒక ఫైల్ రన్ చేయాలంటే విఆర్ఓ సంతకం పెట్టాలి, ఆర్ఏ సంతకం పెట్టాలి, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ సంతకం పెట్టాలి, డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఓ పెట్టాలి, ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ పెట్టాలి, ఆర్డీఓ జేసీ పెట్టాలి,
జేసీ పెట్టిన కలెక్టర్ గారు పెడతారు. ఇది ప్రొసీజర్. ఇందులో మీరు ఏ అధికారిని ఇందులో చర్య తీసుకున్నారు? ఏమైనా విచారణ చేశారా? విచారణకి ఏమైనా ఆదేశించారా? అవేమో మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు వీళ్ళు ర్యాలీలు తీస్తారు. అంటే సబ్జెక్ట్ వీళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే పని అధికారులు కూడా చేస్తున్నారు. అంటే ఈ సబ్జెక్ట్ పత్రికలు మీకు తెలియకుండా రాసికండి. తెలియకుండా రాసేటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో ఈ డాక్యుమెంట్ తప్పు, ఇది ఎండోమెంట్ ల్యాండ్ కానీ చెప్పమనండి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ. అయినప్పుడు మీరు ఏ రకంగా 1B ఇచ్చారు, ఏ రకంగా కౌలుదారుని యజమానిగా చేశారు మాట్లాడకుండా రెవెన్యూ సిబ్బంది చేత కలెక్టర్ గారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఆర్డీఓ గారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తే ర్యాలీ తీస్తారు. మీరు రెవెన్యూ వారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు చూసే ఉంటారు. ఎక్కడ ఈ భూమి కాండ్రా సూరప్పారావు కుటుంబం ఎక్కడ చెప్పలేదు. మీరు రెవెన్యూ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూసి ఉంటారు. ఆ వీడియోలు చూడండి కావాలితే. ఈ భూమి కాండ్రా సూరప్పారావు గారు ఎక్కడ చెప్పట్లేదు, ఎండోమెంట్ అని చెప్తున్నారు. మరి ఎండోమెంట్ అని చెప్పినప్పుడు ఎండోమెంట్ అధికారులు ఇందులో బాధ్యత ఎండోమెంట్ కమిషనర్ కూడా జిల్లా ఆఫీసర్ కూడా మీద కూడా చర్య తీసుకోవాలి.